రంజాన్ రోజులు ఎంత పవిత్రమో దుల్హిజ్జా మొదటి 10 రోజులు కూడా అంతే గొప్పవి. అల్లా స్వయంగా ఈ 10 రాత్రులపై ప్రమాణం చేశాడు. ఈ పవిత్ర దినాల్లో చేసే ప్రతి మంచి పని అల్లా వద్ద అత్యంత ప్రియమైనది. ముఖ్యంగా అరఫా రోజు ఒక ముస్లింకి అపారమైన క్షమాపణలు మరియు పుణ్యాలు పొందే గొప్ప అవకాశం. మరి అలాంటప్పుడు ఈ నెల ప్రత్యేకత ఏమిటి? ఈ రోజుల్లో ఏం చేయాలి? ఉపవాసం, తక్బీర్, దువాలు, ఖురాన్ పఠనం, సదకా, అరఫా రోజు మహత్యం, కుర్బానీ ప్రాముఖ్యత, ఇలా ప్రతి ముస్లిం తప్పక తెలుసుకోవాల్సినటువంటి 12 ముఖ్యమైన అంశాలను ఈ వీడియోలో సులభంగా మరియు ప్రభావవంతంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దుల్హిజ్జా నెల మొదటి 10 రోజులు గొప్ప ప్రాముఖ్యతను కలిగి ఉన్నాయి. ఇస్లామిక్ హిజ్రీ క్యాలెండర్లో ఇది ఒక ప్రత్యేక నెల. దుల్హిజ్జా మాసపు మొదటి 10 రోజులు ఈ దినాలను అత్యుత్తమ దినాలని దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సాక్ష్యం ఇచ్చారు మరియు వీటిలో సత్కార్యాలు చేయమన్నారు. అల్లా ఖురాన్లో సూరే ఫజ్ర్ సూర నంబర్ 89 ఆయత్ నంబర్ 1-2లో ఈ రోజుల మీద ప్రమాణం చేశాడు. వల్ ఫజ్ర్ వలయాలిన్ అష్ర్, ఉషోదయం సాక్షిగా 10 రాత్రుల సాక్షిగా. ఈ ఆయత అర్థం గురించి ఎంతోమంది ధార్మిక పండితుల దృష్టిలో 10 రాత్రులు అంటే దుల్హిజ్జా మాసపు మొదటి 10 రాత్రులనే అర్థం. అబ్దుల్లా బిన్ అబ్బాస్ రదియల్లాహు అన్హు వారి ప్రకారం దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా అన్నారు: సత్కార్యాల కోసం దుల్హిజ్జా మొదటి 10 రోజులు అల్లా వద్ద ఎంతో ప్రియమైనవి. సహాబాలు ఇలా అడిగారు: ఓ దైవ ప్రవక్త, అల్లా మార్గంలో ధర్మ పోరాటం చేయడం కన్నా కూడానా, ధర్మ పోరాటం కన్నా ప్రియమైనవా? ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు: అల్లా మార్గంలో ధర్మ పోరాటం చేయడం కూడా అంత ప్రియమైనది కాదు, కేవలం మనిషి తన ధన ప్రాణాలతో బయలుదేరి తదుపరి దేనితోనూ తిరిగి రాకపోతే తప్ప అని ఆయన చాలా స్పష్టంగా వివరించారు. దుల్హిజ్జా అనే పదాన్ని తీర్థయాత్ర నెల అని అనువదించవచ్చు. దుల్హిజ్జా నెలలో ముస్లింలు హజ్ చేస్తారు. ఇది ఇస్లాం యొక్క 5 స్తంభాలలో ఒకటి. ముస్లింలు సౌదీ అరేబియాలోని మక్కాకు ప్రయాణించి హజ్ చేస్తారు. హజ్ యాత్రకు వెళ్ళడానికి వయస్సు మరియు శారీరకంగా, ఆర్థికంగా మరియు ఆధ్యాత్మికంగా సామర్థ్యం ఉన్న ప్రతి ముస్లిం తన జీవిత కాలంలో కనీసం ఒక్కసారైనా దీనిని ఆచరించాలి. అయితే హజ్ యాత్ర చేయలేని ముస్లింలకు కూడా దుల్హిజ్జా నెల మొదటి 10 రోజుల నుండి ప్రయోజనం పొందడానికి అనేక మార్గాలు ఉన్నాయి. అందులో ఒకటి, ముందు దుల్హిజ్జా చంద్రుడిని చూసినప్పుడు దువా చేయాలి. అల్లాహుమ్మా అహిల్లహు అలైనా బిల్ యమ్ని వల్ ఈమాన్ వస్సలామాతి వల్ ఇస్లాం రబ్బీ వ రబ్బుకల్లాహ్. అర్థం ఏంటంటే, ఓ అల్లా, ఈ నెలవంకను మాపై శుభప్రదంగా ఈమాన్తో, శాంతి మరియు ఇస్లాంతో ఉదయించేలా చేయి. ఓ నెలవంక, నాకు మరియు నీకు ప్రభు అల్లాహ్ మాత్రమే. ఈ దువా ద్వారా మనం కొత్త నెల మన జీవితాల్లోకి అల్లా దీవెనలను, మానసిక ప్రశాంతతను మరియు దృఢమైన విశ్వాసాన్ని తీసుకురావాలని వేడుకుంటాము. అలాగే సృష్టికర్త అయినటువంటి అల్లాహ్ గొప్పతనాన్ని చాటి చెప్తాము. ఇక 2, దుల్హిజ్జా చంద్రుడు కనిపించిన తర్వాత ఖుర్బానీ చేయాలని సంకల్పించుకున్న వాళ్ళు వెంట్రుకలు, గోర్లు తీయకూడదు. ఎవరైనా ఈదుల్ అదా సందర్భంలో ఖుర్బానీ చేయాలని నిర్ణయించుకున్నట్లయితే దుల్హిజ్జా నెల చంద్రుడు కనిపించిన తర్వాత 1వ తేదీ మొదలుకొని ఖుర్బానీ చేసే వరకు వెంట్రుకలు, గోర్లు తీయకుండా ఉండడం సున్నత్. జుట్టు మరియు గోర్లు కత్తిరించుకునే చివరి రోజు సౌదీ అరేబియాలో శనివారం 16 మే 2026 మగ్రిబ్ నమాజ్ కంటే ముందు వరకు ఇన్షా అల్లాహ్. మన భారతదేశంలో ఆదివారం 17 మే 2026 మగ్రిబ్ నమాజ్ కంటే ముందు వరకు ఇన్షా అల్లాహ్. ఒకవేళ శనివారం నెలవంక కనిపిస్తే మే 17 ఆదివారం నుండి దుల్హిజ్జా నెల ప్రారంభమవుతుంది. ఒకవేళ కనిపించకపోతే మే 18 2026 సోమవారం నుండి దుల్హిజ్జా నెల ప్రారంభమవుతుంది. ఇక 3వది, ఈ నెలలో మొదటి 9 రోజులు ఉపవాసం ఉండడం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి సున్నత్. ఉపవాసం ఉత్తమమైనటువంటి ఆరాధనల్లో ఒకటి. మీరు దుల్హిజ్జా నెల మొదటి 9 రోజులు ఉపవాసం ఉండలేకపోయినా కనీసం దుల్హిజ్జా 9వ రోజు అయినా ఉపవాసం ఉండడానికి ప్రయత్నించండి. ఇది అరఫా రోజు, సంవత్సరంలో అత్యంత గొప్ప రోజు. ఈ రోజు ఉపవాసం ఉండడం వల్ల మీకు అపారమైనటువంటి ప్రతిఫలాలు లభిస్తాయి. ప్రవక్త వారు ఇలా అన్నారు: అరఫా రోజు ఉపవాసం వల్ల గత సంవత్సరం మరియు వచ్చే సంవత్సరం పాపాలు క్షమించబడతాయని ఆశిస్తున్నాను. సహీ ముస్లిం హదీస్ నంబర్ 1162. ఇక 4th పాయింట్, నమాజుల గురించి. ఈ శుభదినాలలో 5 ఫర్జ్ నమాజులు జమాత్తో పాటు చేయడానికి ప్రయత్నం చేయండి. మీరు 5 ఫర్జ్ నమాజులు అంటే ఫజ్ర్, దుహరు, అసర్, మగ్రిబ్ మరియు ఇషా సమయానికి జమాత్తో చేయకపోతే ఇప్పుడే ప్రారంభించాల్సిన సమయం ఆసన్నమైంది. ఇంకా వీలైతే మీ స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో కలిసి నమాజ్ చేయడానికి ప్రయత్నించండి. ఎందుకంటే జమాత్తో కలిసి నమాజ్ చేయడం వల్ల ఎక్కువ ప్రతిఫలం లభిస్తుంది. బుఖారీ మరియు ముస్లిం హదీస్ ప్రకారం జమాత్తో చేసే నమాజ్ ఒంటరిగా చేసే నమాజ్ కంటే 27 రెట్లు
రెట్లు ఎక్కువ. సహీహ్ బుఖారీ హదీస్ నంబర్ 645. వ్యక్తిగతంగా చేసే నమాజ్ కంటే సామూహికంగా చేసే నమాజ్ 27 రెట్లు ఎక్కువ పుణ్యప్రదమైనది. మీకు ఫర్జ్ నమాజులు చేసే అలవాటు ఉంటే సున్నత్ మరియు నఫిల్ నమాజులు చేయండి. ఇంకా మీరు తహజ్జుద్ అలవాటును పెంచుకోండి. ఇక 5వది ఖురాన్ పఠనం. ఖురాన్ పఠనం అనేది ఆరాధనలలో ఒక ఉత్తమ ఆరాధన. బుఖారీ మరియు ముస్లిం హదీస్లో ప్రవక్త ఇలా అన్నారు: ఖురాన్ పారాయణంలో ప్రావీణ్యం ఉన్నవాడు గౌరవనీయులైన మరియు విధేయులైన దైవదూతలతో ఉంటాడు. మరియు ఖురాన్ పారాయణం చేసే వ్యక్తికి పారాయణం చేయడం కష్టంగా అనిపించి దానిని ఉత్తమ మార్గంలో పఠించడానికి తన వంతు కృషి చేస్తే అతనికి రెట్టింపు ప్రతిఫలం లభిస్తుంది. ఈ పవిత్రమైన 10 రోజుల్లో ఖురాన్ను ఎక్కువగా అర్థంతో చదవడానికి ప్రయత్నించండి. మీరు క్రమం తప్పకుండా చేసే ఇతర కార్యకలాపాలకు ఒక షెడ్యూల్ని ఏర్పాటు చేసుకోండి. అందులో ఖురాన్ చదవడం యాడ్ చేయండి. ఉదాహరణకు ఫర్జ్ ప్రార్థన తర్వాత ఖురాన్లోని ఒక పేజీని చదవాలనే లక్ష్యాన్ని పెట్టుకోండి. ఎందుకంటే మీరు వీటిని ప్రతిరోజు క్రమం తప్పకుండా 10 రోజులు ఈ అలవాటును చేసుకుంటే జీవితాంతం దానిని కొనసాగించగలిగేలా మీరు దానిని మార్చుకోవచ్చు. ఇక 6వది విక్ర్ చేయడం, అల్లాహ్ను స్మరించడం. విక్ర్ చేయడం అనేది ఒక శక్తివంతమైన ఆరాధన. మీరు దీన్ని ఎప్పుడైనా చేయవచ్చు. మీ మనస్సును ప్రశాంతంగా ఉంచడానికి మరియు అల్లాహ్కు దగ్గరగా అవ్వడానికి అనేక రకాల విక్రులు ఉన్నాయి. దుల్హిజ్జా మొదటి 10 రోజుల్లో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ముఖ్యంగా తహ్లీల్ అంటే లా ఇలాహ ఇల్లల్లాహ్, తక్బీర్ అంటే అల్లాహు అక్బర్ మరియు తహ్మీద్ అంటే అల్హమ్దులిల్లా వీటిని ఎక్కువగా పఠించమని చెప్పారు. అల్లాహు అక్బర్ లా ఇలాహ ఇల్లల్లాహు అల్లాహు అక్బర్ వలిల్లాహిల్ హమ్ద్. అబ్దుల్లా బిన్ ఉమర్ మరియు అబూ హురైరా రదియల్లాహు వారు దుల్హిజ్జా మొదటి 10 రోజుల్లో మార్కెట్ అంటే బజార్లకు వెళ్ళేవారు. వారు బిగ్గరగా తక్బీర్లు పఠించేవారు. వారిని చూసి ప్రజలు కూడా తక్బీర్లు పఠించేవారు. అయితే వారు మార్కెట్కు వెళ్ళేది ఏదైనా కొనడానికి కాదు, కేవలం ప్రజలకు ఈ పవిత్రమైన రోజులను గుర్తు చేయడానికే. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే సహాబాలు అందరూ కలిసి ఒకే స్వరంతో చదివేవారు కాదు. ఒకరు చదవడం విని మరొకరు గుర్తు తెచ్చుకొని ఎవరికి వారు స్వతంత్రంగా తక్బీర్లు పఠించేవారు. ఇక 7వ పాయింట్ దాన ధర్మాలు చేయడం. దుల్హిజ్జా 10 రోజుల్లో పుణ్యాలు సంపాదించడానికి ఉన్న ఉత్తమ మార్గాల్లో ఒకటి సదకా. తిర్మిజీ హదీస్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: నీరు నిప్పును ఆర్పివేసినట్లుగా సదకా దాన ధర్మాలను పాపాలను తుడిచివేస్తుంది. ఇక 8 ఇస్తిగ్ఫార్ చేయడం, అల్లాహ్ నుండి క్షమాపణ కోరడం. మతిమరుపు మరియు ఇతర కారణాల ద్వారా తప్పులు చేయడం మన మానవ స్వభావంలో భాగం. ఖురాన్లో సూరే బఖరా సూరా నంబర్ 2 ఆయత 199లో మరియు అల్లాహ్ క్షమాపణ కోరుకోండి, నిశ్చయంగా అల్లాహ్ క్షమాశీలుడు, అపార కరుణా ప్రదాత. దుల్హిజ్జా నెల 10 రోజుల్లో అస్తగ్ఫిరుల్లా అంటే నేను అల్లాహ్ క్షమాపణ కోరుతున్నాను అని ఇస్తిగ్ఫార్ చేయండి. అల్లాహ్ మన పాపాలను క్షమించి మనల్ని సరైన మార్గంలో నడిపించుగాక, ఆమీన్. ఇక 9వ పాయింట్ బంధుత్వాలను మెరుగుపరుచుకోవడం, ఇంప్రూవింగ్ రిలేషన్స్. అల్లాహ్ కొరకు మన కుటుంబంతో మరియు తోటి ముస్లింలతో, ముస్లిమేతరులతో మంచి సంబంధాలు, సిలాతుర్ రహీం కలిగి ఉండమని ఇస్లాం చెబుతుంది. తిర్మిజీ హదీస్లో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా అన్నారు: మీ బంధుత్వాలను కొనసాగించడానికి మీ వంశ పారంపర్యత గురించి తగినంత తెలుసుకోండి. ఎందుకంటే బంధుత్వాలను కాపాడుకోవడం వల్ల బంధువుల మధ్య అనురాగం పెరుగుతుంది, సంపద పెరుగుతుంది మరియు ఆయుష్ కూడా పెరుగుతుంది. కాబట్టి ఈ దుల్హిజ్జా 10 రోజులు మీకు వీలైనప్పుడల్లా మీ ప్రియమైన వారిని సంప్రదించి తిరిగి కనెక్ట్ అవ్వండి. ఇక 10వ పాయింట్ చెడు అలవాట్లను వదులుకోవడం. అల్లాహ్ కోసం తన పాపాలను మరియు చెడు అలవాట్లను విడిచిపెట్టే వారిని ప్రేమిస్తాడు. సహీహ్ బుఖారీ హదీస్లో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా అన్నారు: అల్లాహ్ ఇలా అంటున్నాడు, నా దాసుడు ఒక చెడు పని చేయాలనుకుంటే ఓ దైవదూతలారా దానిని అతను చేసే వరకు వ్రాయవద్దు. అతను దానిని చేస్తేనే రాయండి, కానీ అతను నా ప్రసన్నత కోసం దానిని చేయకుండా ఉంటే దానిని మంచి పనిగా అతని ఖాతాలో వ్రాయండి అంటున్నాడు. అల్లాహు అక్బర్. ఈ విధంగా మనం అల్లాహ్ కొరకు మన కోరికలను త్యాగం చేయడం ద్వారా అల్లాహ్ ప్రసన్నతను పొందుతాము. ఇక 11వ పాయింట్ కుర్బానీ చేయడం. తిర్మిజీ హదీస్లో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు: ఖుర్బానీలోని ప్రతి వెంట్రుకకు మీరు అల్లాహ్ నుండి ప్రతిఫలం పొందుతారు. ఖుర్బానీ అనేది దుల్హిజ్జా 10వ తేదీన ప్రారంభమయ్యే ఈదుల్ అదా నాడు చేసేది. ఈదుల్ అదా త్యాగాల పండుగ సమయంలో ముస్లింలు ఒక జంతువును అంటే మేక, గొర్రె, ఎద్దు, ఒంటె లాంటి దాన్ని వధిస్తారు. ఇది ప్రవక్త ఇబ్రాహీం అలైహిస్సలాం తన కుమారుడు ఇస్మాయిల్ అలైహిస్సలాంను అల్లాహ్ కొరకు బలి ఇవ్వడానికి సిద్ధమైన దానికి గుర్తుగా ఇవ్వడం జరుగుతుంది. ఈద్ నమాజ్ తర్వాత ఖుర్బానీ చేయాలి, కానీ ఇది సాధ్యం కాకపోతే ఈదుల్ అదా తర్వాత 3 తష్రీకు రోజుల్లో కూడా చేయవచ్చు. చాలామంది పండితుల అభిప్రాయం ప్రకారం అవసరాలకు మించి సంపద ఉన్న ప్రతి వివేకవంతుడైన వయోజన ముస్లిం ఖుర్బానీ ఇవ్వాలి. ఈ శుభదినాలలో ఇది చాలా ముఖ్యమైన ఆరాధన. ఎంతగా అంటే ప్రవక్త ముహమ్మద్
సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒకసారి ఇలా అన్నారు, ఎవరైతే స్తోమత కలిగి ఉండి బలి అర్పించలేదో వారు మన ప్రార్థనా స్థలం దగ్గర రాకూడదు. సునన్ ఇబ్నే మాజా హదీస్ నంబర్ 3123. ఇక 12వ పాయింట్, ఈదుల్ ఫితర్ లాగానే ఈదుల్ అదా కూడా ఆనందం మరియు కుటుంబ సభ్యులతో గడిపే వేడుక. ఇతర ఈద్ల మాదిరిగా కాకుండా ఇది చరిత్రలో గొప్ప దైవిక త్యాగాన్ని కూడా గుర్తు చేస్తుంది. ఈద్ రోజు ఉదయం గుస్లు స్నానం చేయడం, సుగంధ ద్రవ్యాలు పోయడం, ఈద్ నమాజ్ చేయడం, ఈద్ నమాజ్ తర్వాత ఖుర్బానీ ఇవ్వడం, అల్లా మనందరికీ ఈ పవిత్రమైన రోజుల్లో ఎక్కువగా సత్కార్యాలు చేసి సౌభాగ్యాన్ని ప్రసాదించుగాక. ఈ విషయంలో ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ ద్వారా తెలియజేయండి. ఈ సమాచారాన్ని మీ వారందరికీ షేర్ చేసి పుణ్యాన్ని సంపాదించుకోండి. జజాకల్లాహు ఖైర్. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, కడుపుకు సంబంధించినటువంటి అన్ని రకాల వ్యాధులకు అద్భుతమైనటువంటి ఔషధం తల్బీనా. ఇది దైవ ప్రవక్త వారి సున్నత్, మంచి ఆహారం, ఇమ్యూనిటీ బూస్టర్, ఇందులో షిఫా ఉంది. ఇది మంచి ఔషధంగా కూడా పనిచేస్తుంది. కాబట్టి పిల్లలు అయినా పెద్దలు అయినా ఎవరైనా దీనిని ఉపయోగించవచ్చు. అలాగే ఖురాన్లో దైవం తెలియజేశాడు, తేనెలో మీకు స్వస్థత ఉంది అని. కాబట్టి స్వచ్ఛమైనటువంటి ఫారెస్ట్ హనీ కోసం మీరు సంప్రదించండి. అలాగే పురుషుల కోసం ప్రత్యేకంగా తయారు చేయబడినటువంటి షాహీ హల్వా, ఇది లైంగిక సమస్యలను దూరం చేసి శృంగార సామర్థ్యాన్ని పెంచుతుంది. మీ దాంపత్య జీవితంలో మంచి అనుభూతినిస్తుంది. ఇందులో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. ఇది కంప్లీట్గా హెర్బల్ ప్రొడక్ట్స్తో తయారు చేయబడినటువంటిది. కాబట్టి స్క్రీన్పై కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్స్కి కాల్ చేసి మీరు ఇప్పుడే ఈ ప్రొడక్ట్స్ని ఆర్డర్ చేసుకోవచ్చు. కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది. ఆలస్యం ఎందుకు, వెంటనే ఆర్డర్ చేయండి. బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దైవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.